దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన టీవీ ద్వారా యూసెఫ్ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యూసెఫ్ వర్తమానాలు అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు ఇలా రావడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులు మరి దైవజనులు కృపారావు గారికి మా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రార్థనా టీవీలో వస్తున్నటువంటి వర్తమానాలు వినండి, ఆత్మీయంగా బలపడండి, మరింతగా ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు కొనసాగాలని మరి ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం నుండి మరి చదువుతున్నాను. దయచేసి మీరు కూడా చూడవలసిందిగా మనం చేస్తున్నాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మరి రాజు అయినటువంటి సొలొమోను గారు వ్రాసినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. పై వచనాలు కూడా మనం చూసినట్లయితే అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మరి సొలొమోను గారికి ఉన్నటువంటి మరి స్థానము ప్రత్యేకమైంది. రాజు అయినటువంటి సొలొమోను మరి అనేకమైనటువంటి వాటి గురించి ఎన్నో విషయాలు రాసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే రాయబడినటువంటి ఈ వచనంలో, ఈ 33వ వచనంలో 2 చెట్లను గురించి సొలొమోను గారు ప్రస్తావిస్తున్నారు. ఒకటి దేవదారు వృక్షము, రెండోది గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవదారు వృక్షమును గురించి కాదు కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని, మీరు మీ ఆత్మీయ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మరింతగా మరి బలపరచబడుతూ, ప్రోత్సహించబడుతూ మీరు ముందుకు కొనసాగాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం. హిస్సోపు మొక్క, ఈ హిస్సోపు మొక్క ఇది ఎక్కడ మొలిచేదంటే గోడల నుండి మొలిచేదంట. ఈ గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్క గురించి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. హిస్సోపు మొక్క మొట్టమొదటి మాటగా చెప్తూ ఉన్నాను, ఇది విలువలేని మొక్క. ఎందుకు విలువలేనిది అని అంటున్నానంటే, మనం చూస్తూ ఉంటున్నాం మన పెరట్లో కానీ లేక పొలాల్లో కానీ తోటల్లో కానీ అనేక రకాలైనటువంటి మొక్కలు, చెట్లు అనేకమైన ఉంటాయి. అవన్నీ కూడా చాలా విలువైనటువంటి మొక్కలుగా మనం భావిస్తూ ఉంటాం. చూడండి, కాయగూరలే చూడండి, లేక పూల మొక్కలే చూడండి, పండ్ల మొక్కలే చూడండి, ఇవన్నీ కూడా ఎంతో కొంత విలువైనటువంటి మొక్కలు అవి. ఇక్కడ రాయబడినటువంటి ఈ వృక్షం, దేవదారు వృక్షం కూడా అది చాలా విలువైనది. ఎందుకంటే దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇల్లే కానీ, కట్టబడిన మందిరమే కానీ, కట్టబడినటువంటి ఏదైనా సరే దేవదారు మ్రాణుతో కట్టబడినటువంటి ఏ నివాసంలోనికి వెళ్ళి చూసినా అది చాలా చల్లగా ఉంటుందని మరి ఎన్నో విషయాలు మనకు చరిత్రలో తెలుస్తూ ఉంటాయి. అలాగే మరి ఆ దేవదారు మ్రాణుతో కట్టబడినటువంటి ఇంట్లోకి వెళ్ళగానే మనం సహజంగా ఉపయోగించేటటువంటి రూమ్ ఫ్రెషనర్స్ అంటాం కదండి, అలా రూమ్ ఫ్రెషనర్స్ అవసరం లేకుండానే దేవదారుతో కట్టబడినటువంటి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందంట. అంటే దేవదారు చెట్టు అది ఎంతో విలువైనది. ఇలాగనే ఈ యొక్క భూమి మీద కూడా చాలా విలువైన చెట్లు ఉన్నాయి. కానీ ఈ హిస్సోపు మొక్కను ఎందుకు విలువలేని చెట్టు అని అంటున్నానంటే, సహజంగా మనం ఆలోచన చేస్తే పాత ఇళ్ల మీదో లేక పాడుబడినటువంటి ఇంట్ల మీదో కొన్ని మొక్కలు మొలుస్తూ ఉంటాయి, కొన్ని చెట్లు మొలుస్తూ ఉంటాయి, గోడల నుంచి మొలుస్తూ ఉంటాయి. కానీ వాటిని చూడండి, అవి విలువైన వాటిగా ఎవరు భావించరు, విలువైన వాటిగా ఎవరు చూడరు, ఇది విలువైన మొక్క అని ఎవరు కూడా అనుకోరు. అలాగే ఇక్కడ మొలిచే హిస్సోపు మొక్క కూడా గోడలో నుండి మొలుస్తుంది. అందుకే నేను అంటున్నాను, అది విలువలేని మొక్కది.
విలువలేని మొక్క. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా ఆలోచన చేస్తే, అది వ్యక్తిగతంగానైనా, కుటుంబంలోనైనా, లేక సంఘము సమాజంలోనైనా సరే, మనం కూడా ఇలాగున ఆలోచిస్తూ ఉంటాం. నేను విలువలేని వాడను, నేను విలువలేని దానను, నాకు విలువ లేదు అనేటటువంటి ఆ మాటల చేత మనం ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని మాటగా, దేవుని పక్షంగా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విలువలేని ఈ యొక్క మొక్కను, ఈ విలువలేని ఈ యొక్క చిన్న మొక్కను దేవుడు ఈ విలువలేని మొక్కకు ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి దేవదారు మ్రాను ప్రక్కనే హిస్సోపు మొక్కను దేవుడు నిలబెట్టాడు. హిస్సోపు మొక్కకు అట్టి స్థానాన్ని ఇచ్చాడు. సొలొమోను రాసినటువంటి ఆ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. మరొకసారి చదువుదాం. 33వ వచనం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచి హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. అంటే విలువలేని ఈ మొక్క స్థానం చూడండి. ఈ విలువలేని మొక్క ఎలాంటి స్థానములో ఉన్నదంటే, ఈ భూమి మీద అత్యంత విలువైనటువంటి దేవదారు మ్రాను ప్రక్కనే హిస్సోపు మొక్కకు ఒక గొప్ప స్థానాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనుగ్రహించాడండి. ఈరోజు మీ జీవితంలో కూడా నాకు విలువ లేదు అని గనక ఒకవేళ మీరు అనుకుంటే గనక, మీరు చాలా విలువైన వారు అని ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాం. మీరు చాలా విలువైన వారండి. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలు అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని. అంటే మన విలువ ఎంత అంటే, దేవుని దృష్టిలో ఆయన తన ప్రాణాన్ని వెలపెట్టి, తన యొక్క విలువైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అట్టి రక్తాన్ని ధార పోసి వెలపెట్టి మనలను కొన్నారు. అంటే ఇప్పుడు చెప్పమంటారు ఒక చిన్న మాట, యేసయ్య రక్తం ఎంత విలువైనదో మీరంత విలువైన వారండి. ఆయన చేసిన బలియాగం ఎంత విలువైనదో మీరంత విలువైన వారు. ఒకవేళ మీరున్నటువంటి కుటుంబం, మీరున్న సమాజం, మీరున్నటువంటి పరిధిలో ఒకవేళ మీకు విలువ లేదు అని కనుక ఒకవేళ మీరు చూడొచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య మీకు గొప్ప విలువనిస్తున్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు కూడా విలువ లేని వాడిగా ఉన్నాడనమాట. సమూయేలుతో దేవుడు మాట్లాడి, యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా మీరు అభిషేకించండి అనేసి సమూయేలుతో చెప్పి పంపిస్తే, సమూయేలు యెష్షయితో మాట్లాడి, మీ కుమారులను పిలిపించండి, వారిలో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు, వారిని అభిషేకించమంటున్నాడు, వారిని రాజుగా చేయాలని దేవుడు చెప్తున్నాడు అని అంటే, యెష్షయి తన యొక్క కుమారులందరినీ పిలిపించి తన ముందు నిలవబెడితే, ఒక్కొక్కరి వైపు సమూయేలు చూసినప్పుడు దేవుడు అంటాడు, వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు అనేసి అంటారు. మరలా సమూయేలు అడుగుతాడు యెష్షయిని, యెష్షయి గారు ఇంకా మీకు కుమారులు ఉన్నారనేసి అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, ఉన్నారులయ్యా, చిన్నోడు ఉన్నాడులే, ఎక్కడో అరణ్యంలో చిన్న గొర్రెల మందను కాస్తూ ఉన్నట్టులే, వాడెక్కడో ఆ అడవులమ్మట తిరుగుతూ ఉంటాడు, అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు, రాళ్ళమ్మట చెట్లమ్మట తిరుగుతూ ఉంటాడు, చిన్న మందను కాసి అని అంటే, వెంటనే పిలిపించమన్నప్పుడు యెష్షయి పిలిపిస్తాడు. దావీదు చక్కగా మరి ఆ యొక్క ఇంటి ఆవరణములకు రాగానే, ద్వారము దగ్గరికి రాగానే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అంటే ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దావీదుకు తన ఇంటిలో విలువ లేదు, దావీదుకు తన అన్నల ముందు విలువ లేదు, తన తల్లిదండ్రుల ముందు విలువ లేదు, ఆఖరికి సమాజం ముందు కూడా ఒకవేళ విలువ లేకుండా ఉన్నాడేమో. కానీ ఏ విలువ లేని దావీదును దేవుడు కోరుకుని విలువైనటువంటి రాజుగా దేవుడు అభిషేకించాడండి. విలువైనటువంటి స్థానంలోనికి దేవుడు దావీదును నిలబెట్టాడండి. ఇదిగో విలువ లేని దావీదు జీవితాన్ని విలువైనటువంటి స్థాయిలోనికి దేవుడు దావీదును నిలబెట్టాడండి. 12 గోత్రాలకు, ఇజ్రాయేలీల గోత్రాలకు ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా దేవుడు అభిషేకించాడంటే, విలువలేని దావీదు జీవితాన్ని ఎంత విలువైన జీవితంగా మార్చాడో. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు దావీదుకి ఏ విలువనైతే ఇస్తున్నాడో, దేవుడు దావీదుని ఏ విలువైన దృష్టితో చూస్తున్నాడో, ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ నాకు విలువ లేదు అని కనుక నువ్వు బాధపడితే కనుక ఈ శుభవార్తని కొరకే దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. విలువైన కుమారుడిగా, విలువైన కుమార్తెగా, విలువైన బిడ్డగా దేవుడు నిన్ను చూస్తున్నాడనే సత్యాన్ని గుర్తించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నారు కాబట్టి నువ్వు విలువైన వ్యక్తివి. మీ కుటుంబం ఇవ్వలేని విలువ, మీ యొక్క
సమాజం ఇవ్వని విలువ నా యేసయ్య ఇస్తున్నాడండి. మీరు చాలా విలువైన వారు, మీరు చాలా విలువైన వారు. రెండవ మాటగా మనం చూద్దాం. రెండవ మాట మరలా 33వ వచనం చదువుదాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చూడండి, దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని అంటే ఇప్పుడు చూడండి, ఆ హిస్సోపు మొక్క ఎక్కడ పెరిగేదంటండి? గోడలో పెరిగేదంట, గోడ మీద పెరిగేది. అంటే చూడండి, వాస్తవానికి చెట్లన్నీ కూడా ఏ తోటలోనో లేక ఏ పెరట్లోనో లేక పొలంలోనో ఇలాగన చెట్లన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ హిస్సోపు మొక్క మాత్రం గోడల నుండి పెరుగుతుందంట. అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మీ యొక్క సమీపం పరిసరాల్లో ఒకవేళ గోడలో మొలిచే మొక్కను చూడండి ఒకసారి. అది ఎలా ఉంటుందంటే అది ఒంటరిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అది ఒంటరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఏ మొక్కలు ఉండో, దాని చుట్టూ ఏ చెట్లు ఉండో, అది ఒంటరిగా ఉంటుందన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు అదే నేను చెప్తున్నానండి. దేవుని పక్షంగా మీతో చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈరోజు మీ జీవితంలో కూడా నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను, లేక నేను మరి ఒంటరి స్థితిలో ఉన్నాను అని గనక ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మాటలు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారండి. ఈరోజు హిస్సోపు మొక్కను చూస్తే అది గోడల నుండి మొలుస్తుంది కనుక చూడండి, దాని చుట్టూ ఏ మొక్కలు ఉండో, ఏ చెట్లు ఉండో, ఏ వృక్షాలు ఉండో, అది ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఒకవేళ ఒంటరిని అనే భావనతో మీరు గనక ఉన్నట్లయితే ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఒంటరి కాదు. ఒకవేళ అనుకోండి, చెట్లన్నీ వెళ్ళి గోడల నుండి మొలిచి హిస్సోపు మొక్కను చూసి, ఇదిగో మేమందరం చక్కగా చెట్లన్నిటితో కలిసి మెలిసి ఉంటున్నాం, నువ్వేమో ఒంటరిగా ఉన్నావు అనేసి చెట్లన్నీ అంటున్నాయేమో. ఈరోజు ఆ యొక్క గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్క మనకు నేర్పించే పాఠం ఏంటంటే, హిస్సోపు మొక్క ఒంటరిది కాదు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒకవేళ ఒంటరితనమును అనుభవిస్తున్నారా? అందరిలో ఉంటున్నాం. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను ఒంటరి కాదు, నాకు అందరూ ఉన్నారనేసి అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మన చుట్టూ అందరూ ఉన్నా మన యొక్క జీవితంలో, మన హృదయంలో ఒక భావన కలుగుతుంది, నా చుట్టూ అందరూ ఉన్నా సరే నేను ఒంటరిని అనే భావన చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్ని కార్యక్రమాల్లో మీరు ముందే ఉంటారు, అందరూ మీ చుట్టూ ఉంటారు, అందరూ మీ వారే ఉంటారు. కానీ అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం మీ జీవితమును ఒకవేళ బాధిస్తుందేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరు ఒంటరి కాదు అనే సత్యాన్ని దేవుడు చెప్పమంటున్నారండి. మీరు ఒంటరి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఒకటి, అది విలువలేని మొక్క. రెండోది, ఒంటరి అయిన మొక్క. ఈరోజు ఆ మొక్క ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు విలువైనటువంటి వారు. రెండోది, మీరు ఒంటరి కాదు, దేవుడు మీతో ఉన్నారు. ఒకరోజు హాగరు కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి అరణ్యములో ఒంటరిగా తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే అనుకుందేమో తను, అరే నాకెవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను ఈ అరణ్యంలో, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ జీవితం ఏంటి అనేసి ఒక ఒంటరి తనములో, ఒక ఒంటరి భావనతో ఆ బిడ్డ కన్నీళ్లు కారుస్తూ, ఈ బిడ్డ చావు నేను చూడలేనని చెప్పి ఆ బిడ్డను ఒక చోట పరుండు పెట్టేసి ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా ఏంటి నా పరిస్థితి ఎలాగుందనేసి అంటూ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు హాగరుతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అక్కడ పక్కనే నీటి ఓటను పుట్టించి, ఇదిగో బిడ్డను ఎత్తుకో, ఆ బిడ్డను గొప్పవానిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తారనమాట. అయితే ఈరోజు ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు మీ జీవితంలో కూడా ఒకవేళ నేను ఒంటరిని, ఒంటరి వాడను, ఒంటరి దానను అనే భావన మీలో ఉంటే మీరు ఒంటరి కారండి. మిమ్మలను ఆశీర్వదించగలిగిన దేవుడు మీతో ఉన్నాడు, మిమ్మలను గొప్ప చేయగలిగినటువంటి దేవుడు మీతో ఉన్నాడనే సత్యాన్ని మీరు గుర్తించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే మూడవది ఏంటంటే, ఈ యొక్క మొక్క గురించి మనం ఆలోచన చేస్తే ఇది చిన్న మొక్క అండి. చదువుదామా? 33వ వచనం. మరియు లెబానోనులో నుండి దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చూడండి, దేవదారు చెట్టునైతే వృక్షము అంటున్నారు,
ఇక్కడ హిస్సోపునైతే మొక్క అంటున్నారు. చూడండి, వృక్షం అంటే అది చాలా పెద్దది అని అర్థం అనమాట. మొక్క అంటే అది చాలా చిన్నది అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఈరోజు హిస్సోపు మొక్క ఎలాగుందంటే చాలా చిన్నగా ఉన్నదన్నమాట. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాగ అంటూ ఉంటాం, అయ్యా నా జీవితం చాలా చిన్నది, నా ఇల్లు చాలా చిన్నది, నా ఉద్యోగం చాలా చిన్నది, నేను చేసే వ్యాపారం చాలా చిన్నది, నాకు వచ్చే రాబడి చాలా చిన్నది, నాకున్న స్తోమత చిన్నది 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 అనేసి మన జీవితంలో కూడా చిన్నది నా జీవితం అనేసి ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. అయితే నా దేవుడు ఈ హిస్సోపు మొక్కతో దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఈ చిన్న మొక్కనే దేవుడు గొప్ప కార్యాలకు ఉపయోగించుకున్నాడండి. అది మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములు దానిని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. చూడండి, ఆ రోజు రాత్రి ఐగుప్తు దేశంలో సంహార దూత మరి సంచరించి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో మొదలుకొని ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దాసుని యొక్క ఇంటిలో మరి ఎవరైతే జ్యేష్ఠులుగా ఉన్నారో వారినందరినీ కూడా సంహరించడానికి మరణదూత రాబోతుందనే విషయాన్ని మోషేతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఈ మాట చెప్పమని దేవుడు అంటూ ఉంటారు. పెద్దలందరినీ పిలిపించి మీ కుటుంబం చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్లను తీసుకోండి, ఆ గొర్రెపిల్లను వధించండి, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఒక పల్లెములో తీసుకోండి. మీరు ఏ కుంచెను ఉపయోగించాలో అంటే ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, హిస్సోపు కుంచె తీసుకోమని అంటున్నాడు. చిన్న మొక్కేనండి, కానీ దేవుడు కోరుకుంటున్నాడు హిస్సోపు మొక్కను. చిన్న మొక్కే హిస్సోపు మొక్క, కానీ గొప్ప కార్యం కొరకు దేవుడు దానిని వాడుకోవడం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఈరోజు నా జీవితం చాలా చిన్నది అని కనుక ఒకవేళ అనుకుంటే కనుక చిన్న వారైనటువంటి మిమ్మల్ని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఆ హిస్సోపు మొక్క ద్వారా ఏం జరిగిందో తెలుసండి? ఆ హిస్సోపు మొక్క కొంచెం తీసుకుని ఆ రక్తాన్ని ఇశ్రాయేలీయుల యొక్క గుడారపు నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు పూసినప్పుడు ఆ రోజు రాత్రి సంహార దూత వచ్చింది. మరి ఏ గుడారము మీద అయితే గొర్రెపిల్ల రక్తపు ముద్ర ఉన్నదో ఆ గుడారాన్ని దాటి వెళ్ళిపోయింది. ఏ ఇంటి మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తపు ముద్ర లేదో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠుని సంహరించింది అన్నమాట. ఉదయాన్నే లేచి చూసేపాటికి ఐగుప్తు దేశమంతా కూడా ఎంతో దుఃఖిస్తూ ఉంది, ఎంతో వేదన, ఎంతో బాధ, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క గుడారముల నుండి సంతోషం వినబడుతూ ఉంది, ఆనందం వినబడుతూ ఉంది. ఇశ్రాయేలీయులు ఎవరు కూడా వారి జ్యేష్ఠ కుమారుని ఎవరు కూడా కోల్పోలేదండి. ఈరోజు నేను చెప్పిన ఆ రోజు రాత్రే ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ ఐగుప్తుని బానిసత్వం నుంచి విడుదల పొందారంటండి. ఆ చిన్న మొక్కను చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యానికి వాడుకున్నాడు. ఆ చిన్న మొక్కే కానీ గొప్ప కార్యానికి దేవుడు వాడుకున్నాడు. లక్షలాది ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ఆ విమోచనలో భాగంగా దేవుడు హిస్సోపు మొక్కను కూడా వాడుకున్నాడనే సత్యాన్ని ఈరోజు మీరు గుర్తించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈరోజు నా జీవితం చాలా చిన్నదని కనుక ఒకవేళ అనుకుంటే కనుక నీ చిన్న జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగినట్లయితే, నీ చిన్న జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించగలిగితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గుర్తించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అరణ్యములో మరి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు. దాదాపుగా 5,000 మంది పురుషులే ఉన్నారండి. 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలకు ఆహారం పెట్టాలంటే అందరి దగ్గర చూస్తే ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని యేసయ్య తన హస్తాలను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు వెరిచి వడ్డించమన్నప్పుడు నిజంగా అక్కడ అందరూ తినగా తృప్తిగా తిన్నారంట. ఇంకా మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తారంటండి. చూడండి, అరణ్యములో వేలాది మంది ప్రజలకు అన్నం పెట్టడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారండి? చిన్న బాలుని. ఈరోజు మీతో కూడా దేవుడు చెప్పమంటున్న అదే మాట అండి. చిన్న జీవితం అని మీరు బాధపడదు. చిన్న జీవితాలైనా సరే గొప్ప దేవుడైన యేసే చేతుల్లో మీరు పెట్టగలిగితే, ఇప్పుడే మీ జీవితాన్ని యేసేకు సమర్పించగలిగితే మీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడండి.
చూద్దాం. 4వ మాటగా మనం చూసినట్లయితే 33వ వచనం, మరియు లెబానోనులో నుండి దేవదారు వృక్షమునే గాని గోడల నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చూడండి, దేవదారు వృక్షమును గోడల నుండి మొలుచు. నేను ముందే చెప్పాను, ఈ మొక్క గోడల నుండి మొలిచే మొక్క. చూడండి, ఇప్పుడు సహజంగా మన పెరట్లోనో లేక మన ఇంట్లోనో మన పొలాల్లోనో లేక ఏదైనా తోటలో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి మొక్కలు, చెట్లు, వృక్షాలు ఉంటాయి. వాటన్నిటికీ ఒక తోటమాలని ఆయన ఉంటారు. వాటికి ఏ సమయంలో నీరు పోయాలో, లేక ఎరువేయాలా, లేక చుట్టూ కంచె వేయాలా, లేక ఏదైనా ఒకవేళ మరి తెగులు వస్తే ఏ విధంగా బాగు చేయాలి అనేటటువంటి బాధ్యత తీసుకునేటటువంటి ఒక తోటమాలనే ఇది ఖచ్చితంగా ప్రతి తోటలో ఒక తోటమాల అనేది ఉంటారనమాట. చూడండి, గోడల నుండి మొలిచి ఇస్సోపు మొక్కకి ఎవరుంటారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? దానికి నీరు పోసేది ఎవరు? దానికి ఎరువేసేది ఎవరు? ఎవరు లేరు కదా. ఈరోజు ఇస్సోపు మొక్క ఎలాంటి స్థితిలో ఉన్నదంటే తోటమాలి లేని మొక్కగా అది ఉన్నదన్నమాట. అంటే ఎవరు కూడా దానిని పట్టించుకోరు, ఎవరు కూడా దాని బాధ్యత తీసుకోరు, ఎవరు కూడా దాని గురించినటువంటి శ్రద్ధ వహించరు. ఈరోజు నిజంగా నా జీవితం కూడా ఒక తోటమాలి లేని జీవితం. నన్ను పట్టించుకున్న వారు లేరు, నా ఎడల బాధ్యత తీసుకునగలిగిన వారు లేరు, నా ఎడల శ్రద్ధ చూపించగలిగిన వారు లేరు, ఇదిగో నన్ను పలకరించే వారు కూడా లేరు అని ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇస్సోపు మొక్కకు ఒకవేళ తోటమాలి లేకపోవచ్చు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ చెట్లన్నీ కూడా వెళ్ళి ఇస్సోపు మొక్కను చూసి అంటుందేమో, ఇదిగో మా అందరికీ మాకు తోటమాలి ఉన్నారు, ఇదిగో మాకు తోటమాలి ఉన్నారు, నీకెవరున్నారు? నిన్ను పట్టించుకునేది ఎవరు? నీకు నీరు పోసేది ఎవరు? ఇదిగో నీకు నీ ఎడల శ్రద్ధ చూపించేది ఎవరు? నిన్ను పెంచేది ఎవరు అనేది ఒకవేళ ఈ చెట్లన్నీ వెళ్ళి ఒకవేళ ఇస్సోపు మొక్కను గనక అడిగినట్లయితే, ఒకవేళ ఇస్సోపు మొక్క ఇలా చెప్తుందేమో, ఒకవేళ మీకు తోటమాలు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. ఆ తోటమాలి అని అనుకుంటున్నారే, ఆయనను కూడా సృజించినటువంటి సృష్టికర్త నాతో ఉన్నాడు అనేటటువంటి సమాధానం చెప్తుందేమో కదా. ఈరోజు మీ జీవితంలో కూడా నన్ను పట్టించుకునేవారు లేరు, నా ఎడల బాధ్యత తీసుకునేవాళ్ళు ఎవరు లేరు, నా ఎడల శ్రద్ధ వహించేవారు ఎవరు లేరు అని కనుక ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నట్లయితే, మీ ఎడల బాధ్యత కలిగినటువంటి దేవుడు ఒకరు ఉన్నారనే సత్యాన్ని ఈరోజు మీకు తెలియచేస్తున్నామండి. ఒక వచనాన్ని మనం చదువు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదయుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చూడండి, ఎస్తేర్ అనేటటువంటి ఒక బిడ్డ ఉన్నారు. ఆవిడకి చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారంట. ఇప్పుడు తను కూడా అనుకుంటూ ఉంది, నా ఎడల బాధ్యత కలిగిన వారు లేరు, నన్ను పట్టించుకున్నవారు లేరు, అమ్మ నాన్న పిలిచేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు అనే సందర్భంలో తన యొక్క పినతండ్రి మొర్దెకై తనను దత్తత తీసుకుని తనను పెంచడం ప్రారంభించాడు. మీ అందరికి తెలుసు కదా, ఎస్తేరును దేవుడు రాణి స్థాయిలో దేవుడు హెచ్చించాడండి. ఈరోజు నిన్ను సృష్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీ ఎడల బాధ్యత తీసుకుంటే మీ జీవితాలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటాయి అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదండి. ఇప్పుడే మిమ్మల్ని సృష్టించినటువంటి దేవునికి, మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవునికి మీ జీవితాలను అప్పగించినట్లయితే నిశ్చయంగా దేవుడు మీ పట్ల బాధ్యత వహిస్తాడు. నిశ్చయంగా మీ ఎడల దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. నిశ్చయంగా దేవుడు ఇదిగో మీ ఎడల బాధ్యత కలిగి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అనడానికి ఇస్సోపు మొక్క ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది. ఇస్సోపు మొక్క అది విలువలేని మొక్క, 2 ఒంటరి అయిన మొక్క, 3 చిన్న మొక్క, 4వది తోటమాలి లేని మొక్క. చివరిగా 33వ వచనం మరలా చదువుతూ, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచి ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను అనుందనమాట. అయితే చూడండి, లెబానోనులో ఉండు దేవదారు వృక్షము గోడలో నుండి మొలుచి ఇస్సోపు మొక్క. పలుమార్లు నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, అది గోడలో నుండి మొలిచే ఇస్సోపు మొక్క. అంటే ఒక మొక్క పెరగాలి అంటే మట్టి కావాలి, ఒక మొక్క పెరగాలంటే నీరు కావాలి, ఒక మొక్క పెరగాలంటే మంచి గాలి వాతావరణం అంతా కూడా కావాలి. కానీ ఇది చూడండి, ఇసోపు మొక్క గోడలో నుండి మొలుస్తుందంట. అంటే దానికి సరైనటువంటి సారవంతమైన నేల ఉండదు, సరైన నీరు అక్కడ ఉండదు, అది పెరగడానికి అంత అనుకూలమైన వాతావరణం ఏమి అక్కడ ఇసోపు మొక్కకు ఉండదు. ఆ ఇసోపు మొక్క వాస్తవానికి గోడలో నుండి మొలుస్తుంది. అంటే రాతి ప్రదేశంలో అది మొలుస్తూ ఉంది. దాని యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే రాళ్ళ మధ్య మొలుస్తూ ఉందన్నమాట.
వాస్తవానికి రాళ్ళ మధ్య పెరిగే మొక్కలు ఎక్కువ కాలం బ్రతకవు కదండి. ఇక్కడ కూడా అదే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు బ్రతకడానికి కష్టతరమైన పరిస్థితిలో హిస్సోపు మొక్క ఉన్నదండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హిస్సోపు మొక్క అంట అది పువ్వులు కలిగినటువంటి మొక్కగా కూడా అది ఉంటుందంటండి. హల్లెలూయా. అంటే హిస్సోపు మొక్క పరిస్థితి ఆలోచన చేస్తే అది బ్రతకడమే కష్టం, కానీ దేవుడు దానిని ఫలింప చేస్తూ ఉన్నాడు. దానిలో నుండి ఒక అందమైనటువంటి పువ్వులను పూయిస్తూ ఉన్నాడు అనమాట. అంటే బ్రతకడమే కష్టం అనుకుంటుంది, కానీ దేవుడు దానిని ఎంత అందంగా అలంకరిస్తూ ఉన్నాడో. హల్లెలూయా. ఈరోజు మీకున్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే, మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అరే నాకున్న కఠినమైనటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు, నాకున్నటువంటి ఉద్యోగ పరిస్థితులు, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితులు, నాకున్నటువంటి వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, నాకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి, నేను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి, నాకున్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం బ్రతకడం చాలా కష్టంగా ఉంది, నేను బ్రతకలేనేమో. ఈరోజు దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు. కఠినమైన పరిస్థితుల్లో రాతి నేలలో నుండి మొలుస్తున్న మొక్క బ్రతకడమే కష్టం, కానీ దేవుడు దానికి పువ్వులను కూడా పూయిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఒక మొక్కని అంతగా దేవుడు ఫలింప చేసినప్పుడు, ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. యోసేపు జీవితంలో కూడా మొదట గుంటలో పడవేయబడ్డాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని బానిసగా తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ నమ్మకంగా ఒక పని చేస్తూ ఉంటుంటే లేని నేరాన్ని వేసి చెరసాలలో పెడతారనమాట. యోసేపు పరిస్థితి చూడండి, బ్రతకడం చాలా కష్టం. యోసేపును దేవుడు చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశం మీద దేవుడు ప్రధాని స్థాయిలో దేవుడు యోసేపుని హెచ్చించాడండి. తాను బ్రతకడమే కష్టం, కానీ 2 దేశాలకు ఆహారాన్ని పంచేటటువంటి స్థాయిలో దేవుడు యోసేపుని హెచ్చించాడండి. ఈరోజు మీ జీవితంలో కూడా నేను బ్రతకలేకపోతున్నాను కనుక అనుకుంటే, నిన్ను బ్రతికించే దేవుడు ఉన్నారు. నీ కఠినమైన పరిస్థితుల్లో నిన్ను హెచ్చించి గణపరిచి నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఒకరు ఉన్నారని సత్యాన్ని ఈ వర్తమానం ద్వారా మీకు తెలియచేయాలని మరి మేము కోరుకుంటున్నాం. మీకున్న పరిస్థితులు ఏవైనా సరే భయపడొద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. హిస్సోపు మొక్క విలువలేని మొక్కే, కానీ విలువైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. హిస్సోపు మొక్క ఒంటరిదే, కానీ ఒంటరి కాదు, ఒక బలమైనటువంటి సమూహంగా దేవుడు చేశాడు. హిస్సోపు మొక్క తోటమాలి లేని మొక్కే, కానీ తన పట్ల బాధ్యత తీసుకున్న దేవుడు ఉన్నారు. అలాగే హిస్సోపు మొక్క రాతి ప్రదేశంలో మొలిచేదే, కానీ దేవుడు దానిని ఫలింపచేశాడు, అనేకులకు ఆశీర్వాదంగా చేశాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ జీవితాలను ప్రభువుకు అప్పగించండి. మీ పరిస్థితులు ఏవైనా సరే ప్రభువుకు అప్పగించి దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.